ఫిబ్రవరి నెల చివరిలోపు మీనరాశి వారి జీవితంలో ఈ వ్యక్తి ప్రవేశం అతను ఎవరు 1000 రెట్ల అదృష్టం కలగబోతుంది. నమ్మలేని మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఫిబ్రవరి నెల చివరిలోపు మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితంలో ఏ వ్యక్తి ప్రవేశం జరగబోతూ ఉంది, వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏంటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రవేశం చేయబోతున్నాడండి. ఆ వ్యక్తి కారణంగా మీకు అంతా కూడా మేలే జరగబోతోంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం మొదలు పెట్టనున్నాడు. ఆ వ్యక్తి కారణంగా మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది. మీకు అన్ని విషయాల్లో కూడా ఆ వ్యక్తి కారణంగా అనుకూల ఫలితాలే లభిస్తాయండి. స్త్రీలు అయినా పురుషులైనా సరే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ఈ సమయంలో రాబోతున్నాడని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. 3వ రాశిలో చంద్రుడు చిత్త సౌఖ్యాన్ని ఇస్తున్నారు. అర్ధలాభం సూచితం. ధైర్యంగా చేసే పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. విష్ణు ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది. మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలకమైన విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీ లక్ష్మీ స్తుతి మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ మీనరాశి వారి జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా ఈ సమయంలో మారబోతూ ఉంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఈ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చెప్పలు ఒకదాన్ని తోకవైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల చివరిలోపు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మనం ఇప్పుడైతే చూసేద్దామండి. మీనరాశికి చెందినటువంటి వారు ఫిబ్రవరి నెల 6వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజున 11వ ఇల్లైన మకర రాశి నుండి 12వ ఇల్లైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ రాశి నుండి 4వ మరియు 7వ ఇళ్లకు అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 1 ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజున 11వ ఇల్లైన మకర రాశి నుండి 12వ ఇల్లైన కుంభరాశిలోకి వెళ్ళి సూర్యుడితో కలుస్తాడు. ఆ తదుపరి ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజున మీ రాశికి 1వ ఇల్లు తన నీచ రాశి అయిన మీన రాశిలోకి వెళతాడు.
శుక్రుడు మీ రాశి నుండి 3వ మరియు 8వ ఇళ్లకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెల అంతా కూడా మీ రాశి నుండి 1వ ఇల్లైన మీనరాశిలో తన ఉచ్చ స్థానంలో ఉంటాడు. మీ రాశి నుండి 2వ మరియు 9వ ఇళ్లకు అధిపతి అయినటువంటి కుజుడు ఫిబ్రవరి అంతా కూడా 4వ ఇల్లైన మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ రాశి నుండి లగ్నాధిపతి మరియు 10వ ఇంటికి అధిపతి అయినటువంటి గురువు ఈ నెల అంతా కూడా 3వ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు. మీ రాశి నుండి 11వ మరియు 12వ ఇళ్లకు అధిపతి అయినటువంటి శని ఈ నెలలో కూడా 12వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ నెలంతా రాహువు మీ రాశి నుండి 1వ ఇల్లైన మీనరాశిలో, కేతువు 7వ ఇల్లైన కన్యారాశిలో సంచరిస్తారు. వీరి ఉద్యోగ జీవితం చూసుకున్నట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితం అయితే దక్కుతుంది. ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో కెరియర్ పరంగా చాలా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీ కార్యాలయంలో మీకు మంచి సమయం ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి కూడా మీకు చాలా మద్దతు అనేది లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయార్థంలో మీ పై అధికారులతో చివరి వారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉండవచ్చు. ముఖ్యంగా చివరి 2 వారాల్లో వృత్తిపరంగా ఒత్తిడి అనేది పెరగడం కారణంగా మీకు చాలా కోపం, అశాంతి కూడా కలగవచ్చు. అంతేకాకుండా మీరు చేయాలి అనుకున్న ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడడం వలన అశాంతికి కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మీరు ప్రశాంతంగా ఉండి మీ పనిని పూర్తి చేయడం మంచిది. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేసేవారు మొదటి 2 వారాల్లో దానికోసం ప్రయత్నం చేయవచ్చు. వీరి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. మొదటి 2 వారాల్లో మీకు మంచి ఆదాయం లభిస్తుంది మరియు చివరి 2 వారాల్లో మీరు చాలా ఖర్చు చేయవచ్చు. ప్రథమార్థం ఆదాయం చాలా పెరుగుదల అనేది కనిపిస్తుంది మరియు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా చాలా మంచి ఆదాయం మీకు లభిస్తుంది. ద్వితీయార్థంలో వాహనం కొనుగోలు చేయడం లేదా మరమ్మతుల కారణంగా అలాగే మీ కుటుంబ సభ్యుల కొరకు కూడా ఖర్చు పెట్టడం వలన ఈ సమయంలో డబ్బు కూడా అధికంగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం కొరకు లేదా విలాసాల గురించి ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మొదటి 2 వారాలు మీకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు మరియు చివరి 2 వారాలు మీరు జలుబు, కళ్ళు మరియు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగానే ఉండదు కాబట్టి ఆరోగ్యపరంగా రక్తానికి మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు. అలాగే వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో వ్యాపారంలో మరియు ఆదాయంలో కూడా పెరుగుదల అనేది విజయవంతం అవుతుంది. ఏదైనా సరే పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే 2వ వారం ముగిసేలోగా చేయడం మంచిది. 3వ వారం నుండి వ్యాపారంలో కొంత తగ్గుదల ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థికంగా కూడా మీరు సామాన్యంగా ఉండడం మరియు అనుకోని ఖర్చులు చేయాల్సి రావడం వలన ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త పడడం మేలు. మీరు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ప్రథమార్థంలో కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన ఉండడం మరియు మీరు చేపట్టిన పనులకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభించడం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో వృత్తిపరమైన ఒత్తిడి అధికం అవడం వలన దాని ప్రభావం కుటుంబ సభ్యులపైన పడే అవకాశం కనిపిస్తుంది. మీలో కోపం మరియు ఆవేశం కూడా ఎక్కువ అవడం వలన కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు లేదా వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి మరియు అనవసరమైన వాదనలు చేయకుండా మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవడం మంచిది. మీరు చదువు విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో మంచి సమయం ఉంటుంది. చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా ఈ సమయంలో పెద్దల మరియు గురువుల యొక్క సహకారంతో వారు చదువులో బాగా రాణిస్తారు. అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత తగ్గడం వలన చదువు కంటే వినోదం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీని కారణంగా పరీక్షలలో తక్కువ మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా చదువుపైన దృష్టి పెట్టడం చాలా మంచిదని చెప్పాలి. చూసారు కదండి, మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోందో, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.